రావట్లేదు. హలో. హలో. హాయ్ రితిక. ఎక్కడున్నావు? నేను బయట ఉన్నాను. నేను నీతో కొంచెం అర్జెంటుగా ఆఫీస్ విషయం గురించి మాట్లాడాలి. కలుస్తావా? మాట్లాడే మూడ్ లేదు సీను. సరే వస్తున్నా. ఎక్కడా? మనం ఎప్పుడు కలుస్తాం కదా, అదే ప్లేస్. సరే ఓకే, నేను వెయిట్ చేస్తాను. హాయ్ శ్రీను. హాయ్ రితిక, కూర్చో. ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు. ఎందుకు పిలిచావు? నేను నీతో కొంచెం ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాలి రితిక. చూడు, నాకు నీతో ఆఫీస్ విషయాలు మాట్లాడే మూడ్ లేదు. నా ఫ్రెండ్స్ మన రిలేషన్ గురించి చాలా చండాలంగా మాట్లాడుతున్నారు. అవును రితిక, వాళ్ళు ఏమనుకుంటున్నారో ముఖ్యం కాదు, యాక్చువల్గా నువ్వేమనుకుంటున్నావు. మనం మంచి ఫ్రెండ్స్. సరే ఇదంతా వదిలి అసలు ఎందుకు పిలిచావు చెప్పు. ఎందుకు పిలిచానేంటి? నీతో ప్రాజెక్ట్ విషయం మాట్లాడడానికి నిన్ను ఇక్కడ రమ్మన్నాను. నేను బెంగళూరు వస్తున్నాను, అది కూడా మెల్కోటి సార్ చెప్పారు కాబట్టి. అంతకు మించి మన ఇద్దరి మధ్య ఇంకేం లేదు. అవును రితిక, మన ఇద్దరి మధ్యలో ఏం లేదు కదా. సరే శ్రీను, ఇంతకీ మనం ఫ్రెండ్సే కదా? మనం ఫ్రెండ్సే. బయలుదేరుతున్నాం కదా ఈరోజు. ఓకే సరే వెళ్దాం పద. ఏంటి శ్రీనుతో ట్రిప్ అనగానే పార్లర్కి వెళ్ళి మెహందీ కూడా పెట్టించేసుకున్నావు? శ్వేత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది జస్ట్ ఆఫీస్ వర్క్ అంతే, నా పర్సనల్ అంటే ఏం లేదు. ఓహో, చూడండి ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. ప్రొఫెషనల్ వర్క్ లో పర్సనల్ థింగ్ యాడ్ చేసి ఎంత బాగా మేనేజ్ చేస్తుందో. దీన్ని చూసి మనం నేర్చుకోవాలి. నేను వెళ్ళేది ప్రాజెక్ట్ వర్క్ కి అంతే. ఓ అలాగా, నిజమే కదా. ప్రాజెక్ట్ వర్క్ కోసం బెంగళూరు వెళ్తున్నారు. బెంగళూరు అసలే చాలా కూల్ క్లైమేట్ ఏరియా. అందులో పక్కన శ్రీను. ఓకే రూము, ఓకే బెడ్, ఓకే బాత్రూమ్. ఎంజాయ్మెంట్ అంటే దీన్ని చూసి మనం నేర్చుకోవాలి కదా. ఏం మాట్లాడుతున్నావే? నేనేమన్నానే, ఎందుకైనా మంచిది వెంట సేఫ్టీ తీసుకోవెళ్ళు, అదే కాండమ్. చూడు శ్వేత, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ ఏమీ లేదు. అదన్న దాంట్లో తప్పేముందే, ఎందుకైనా మంచిది తీసుకెళ్ళు సేఫ్టీగా. దీంతో పాటు నువ్వు కూడా చెడిపోతున్నావు. అవునే, మీరు నాతో ఉండి చెడిపోతున్నారు, ఈవిడేదో చెడిపోనట్టు. రేపు తెలుస్తుంది 3 నెలల తర్వాత రిజల్ట్, 9 నెలల తర్వాత అవుట్పుట్. దాని సంగతి సరే గాని అదే ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావే? నేనైతే టికెట్ చినిగినా ఫీల్ కాను. చీ, అది చెడిపోయిందని చెప్పింది కానీ ఇది నిజంగానే చెడిపోయింది. రావే, దీంతో ఉంటే మనము చెడిపోతాం. వెళ్ళంటే, మీరు బాగా నాటకాలు ఆడుతున్నారు, మీకు మాత్రం ఉండదా ఏంటి ఇంట్రెస్ట్? వెరీ గుడ్ వెరీ గుడ్. పద 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 పద. రారా రారా రారా. చలో 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 చలో. ఆ మెకానిక్ గడి దగ్గర కారు నొక్కేసాం. ఇప్పుడు మన తక్షణ కర్తం ఏంటి? ఎవరైనా బక్రాన్ని పెట్టుకోవాలి. చలో చలో చలో. ఏంట్రా ఈరోజు ఎవడో దొరకలేదు. 200 రూపాయలు డీజిల్ కొట్టించాం. ఆ మెకానిక్ గడి ఫోన్ చేస్తే కారు ఇవ్వాలి. ఇంకా బక్రా దొరకలేదు. ఆకలి చేస్తున్నావు రా. ఏం చేద్దామన్నా, నాకు కూడా ఆకలి అవుతుంది. ఏం చేయమంటావు రా? రేయ్ అక్కడ చూడరే, 2 బకరాలు వస్తున్నారు. అన్నా 2 బకరాలే. అక్కడ చూడు, 2 బకరాలు వస్తున్నారు. అరే ఖరాబ్ ఖరాబ్. బా, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి శ్రీను. హాయ్ హలో, రండి. లిఫ్ట్ కావాలా? ఎక్కండి. వెళ్దాం ప్లీజ్. నాకేదో డౌట్గా ఉంది రితిక. ఇంతకీ మీ పేర్లు? రితిక. ఓహో, ఇంతకీ మీ పేరేంటి? నందం, బ్రహ్మానందం. అదేం పేరు? నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని
మా అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టారు, అందుకే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఇంతకీ మీరే మాట్లాడుతున్నారు, తను మాట్లాడట్లేదు. తన పేరేంటి? నందం, కులానందం. ఓ జోక్ చేయకు, ముందే మనకి ఎవరు లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఆయన ఇచ్చారు కదా. మీ మీద నాకు డౌట్గా అనిపిస్తుంది. అబ్బా అదంతా మనకెందుకు, మనకు కావాల్సిన ప్రాజెక్ట్ వర్క్ ఇంపార్టెంట్. నడిచి నడిచి బాగా అలసిపోయినట్టున్నారా? అవును సార్, కాలంతా నొప్పిగా ఉన్నాయి. మీరు రావటం ఒక 2 minutes లేట్ అయి ఉంటే మాత్రం మా కాళ్ళు పడిపోయేవాళ్ళు. ఓహో, ఎవరో? హైదరాబాద్. ఓహో, హైదరాబాద్. అయ్యా, ఐ లైక్ హైదరాబాద్ ఫిష్ చేపల పులుసు. హైదరాబాద్లో ఉండే చేపల పులుసు కాదు, దమ్కా బిర్యానీ. మాకు తెలియదులే. సరే కానీ బాగా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. సాఫ్ట్వేరా? కాదు, మీరు హార్డ్వేరా? బట్ చూడ్డానికి హార్డ్వేర్లో ఉన్నా. ఐఎమ్ జిఎం ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీ. మార్నింగ్ నుంచి మేము కూడా ఒక కంపెనీ గురించి తిరుగుతూనే ఉన్నామండి, ఇంతలో మీరు లిఫ్ట్ ఇచ్చారు. ఏ కంపెనీ? అర్బన్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఓహ్, కార్బన్ సాఫ్ట్వేర్ కంపెనీ. నేను దాంట్లో జిఎంని. సార్ మీరు దాంట్లో జిఎమా? మేము ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం సార్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను మీకు లిఫ్ట్ ఆఫర్ చేయడం, మీరు కార్ ఎక్కడం, మనమంతా ఒకే కార్లో ట్రావెల్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీకెలా ఉంది? ఏడ్చినట్టుంది. ఊరుకో సీను. సార్ ఇంతకీ మన ఆఫీస్ ఎంత దూరం? అది నాకు తెలిస్తేనే కదా మీకు చెప్పేది. ఇంతకే ఏమన్నా తిన్నారా? ఏ మీరు పెడతారా? మీ దగ్గర డబ్బులు లేవా? ఏ ఉంటే దొబ్బేస్తారా? ఏమండే, నేను కంపెనీకి జిఎంని, ఇంత పెద్ద కారు పెట్టుకుని నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా? కార్లు ఏమున్నాయి, అద్దెకైనా వస్తాయి. ఇంత పెద్ద సిటీలో ఎవరిని నమ్మలేం కదా. నేను నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు, కానీ మీ మొఖాలు చూస్తుంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ కనబడతలేదు. జిడ్డు మొఖాలు వేసుకుని. ఇప్పుడు ఎట్లా? ఏంటి మన మొహాలు అంత చెండాలంగా ఉన్నాయా? ఏం చేద్దాం సీను? ఏం టెన్షన్ పడకండి, కారు ఆపుతాను, వెళ్ళి మొఖాలు కడుకురండి. బ్యాగ్ ఎందుకు? బ్యాగ్ లోపల పెట్టేసుకోమా. బ్యాగ్ లోపల పెట్టు, ఆయన ఉన్నారు కదా. ఇదిగా కడుక్కోండి, బాగా సబ్బెట్టి. హాయ్ బాయ్, సీ యు. సీను 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 వాడు వెళ్ళిపోతున్నాడు సీను. అరే అరే ఆవురా అరే. ఏంటి సీను, నేను అప్పుడే చెప్తున్నాను కదా వాడు వెళ్ళిపోతున్నాడని. ముందే చెప్పాను కదా రితిక, మనం చూసే నాకు డౌట్ వస్తుందని. ఇప్పుడు చూడు. ఏదో మన ప్రాజెక్ట్ వర్క్ వెళ్తుంటే లిఫ్ట్ ఇచ్చాడు కదా అని వాడిని పొగిడాను. వాడు దొంగని నాకు తెలీదు. మీలాంటి వాళ్ళకి ఏమీ తెలియదు, తిప్పుకుంటూ వచ్చేస్తారు.